నమస్కారం. నెల్లూరు నగరం 15వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణకి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. ఈరోజు 15వ డివిజన్లో 234, 236 బూత్లకు సంబంధించిన ఏరియాలో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేయమని, నారాయణ గారి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయమని చెప్పి, అదేవిధంగా ఎంపీగా విపిఆర్ గారిని బలపరచమని చెప్పి ఇంటింటికి వెళ్ళి కోరటం జరిగింది. దీనిలో స్పందన చాలా అనూహ్యంగా ఉంది. మామూలుగా ఇది రంజాన్ మాసము, ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మందిని కలిసాము. ఈ ఏరియాలో రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారు. కానీ వాళ్ళు మా మీద ఆప్యాయత చూపించటానికి ఒక ముస్లిం సోదరిమణి వాళ్ళ ఇంట్లో ఉండే బాదుషా తీసుకొని వచ్చేస్తుంది. ఏమంటే, అమ్మ మేము తినకూడదు, కానీ ఖచ్చితంగా మీరు నారాయణ సార్ యొక్క భార్య మా ఇంటికి వచ్చారు, కానీ మేము నోరు తీపి చేసి పంపించాలి అని చెప్పేసి నోట్లో తీపి పెట్టి పంపించారు. అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత. ఎందుకంటే ఇంటి ముందు రోడ్లు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్ అయిపోయి ఉంది, కాలువలు కూడా చాలా వరకు అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ మాకు చేసి పెట్టారు. దీనికి అధ్యక్షులైన చౌదరి గారు కానివ్వండి, లేకపోతే క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన మాజీ కార్పొరేటరు జానకి గారు కానివ్వండి, వీళ్ళందరి యొక్క అక్కడ వాళ్ళకి చేసిన సపోర్టు, ప్రజలకి అందుబాటులో ఉండటాన్ని వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడి మాకు సార్ యొక్క సపోర్ట్తో మాకు కావాల్సినవన్నీ ఇవన్నీ చేశారు. ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటి కోసం తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాము. ఇది తప్పకుండా జరిగే విషయము. మేమందరము డిసైడ్ అయిపోయి ఉన్నాము. తప్పకుండా మీకే సపోర్ట్ చేస్తాము, వెళ్ళి రండమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది. ఒక పెద్ద వయస్కురాలు వెళ్తూ ఉన్నారనమాట. మేము మధ్యలో ఒక పాంప్లెట్ ఇచ్చి, అమ్మ ఇదిగో సార్ ఇది చేశారు, అది చేశారని చెప్తూ ఉంటే ఆమె సగంలో ఆపేస్తుంది. తల్లి, నేను దీనికే వేస్తాను, ఇందులో వేరేదేమీ లేదు, నువ్వు వెళ్ళిరా అమ్మా అంటే, మాకు తెలుసు నువ్వు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి, నువ్వు ఇంకెళ్ళిరా అమ్మా, నేను తప్పకుండా మీకే వేస్తాము అని. సో ఈ రకమైన స్పందనతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళటం జరుగుతోంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, మహిళా టీంకి, ఎన్ టీంకి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.